బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం పనిచేయనున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారు. కవితతో కలిసి పనిచేసేందుకు పీకే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 2 నెలల వ్యవధిలో కవితతో 2 సార్లు భేటీ అయ్యారు. సంక్రాంతి సమయంలో 5 రోజుల పాటు పీకేతో కవిత సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు చేశానని, తమ పార్టీని ప్రజలు ఓన్ చేసుకునేలా ఎలా పనిచేయాలనే అంశంపై పీకేతో కవిత చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ విధి విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలను ఆమె ఏర్పాటు చేశారు. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం పనిచేయనున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారు. కవితతో కలిసి పనిచేసేందుకు పీకే ఆసక్తి చూపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్తో దాదాపు 2 సార్లు భేటీ అయినట్టు తెలుస్తుంది. 2 నెలల కాలంలో 2 సార్లు భేటీ అయిన పరిస్థితి ఉంది. సంక్రాంతి సందర్భంగా దాదాపు 5 రోజుల పాటు పీకే హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయనతో భేటీ అయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో ఏర్పాటు చేయబోయే పార్టీకి సంబంధించిన వ్యూహాలు ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్తో కవిత భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు భేటీ అయిన నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకా వేగం చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే ఆమె జనంపాట కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఇటీవల అంటే ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదించిన నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏదైతే తెలంగాణ భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, సామాజిక తెలంగాణ రాలేదంటూ కూడా ఆమె ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో ఆమె భేటీ అయిన నేపథ్యంలో కవితతో పనిచేసేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపిస్తున్న తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 సార్లు వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తుంది. సంక్రాంతి సందర్భంగా దాదాపు 5 రోజుల పాటు వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా తెలంగాణ జాగృతికి సంబంధించిన కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి అన్ని విధి విధానాలు అయితే రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జనంబాట కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న వినతులు కానీ అదేవిధంగా విజ్ఞాపనలు ఏవైతున్నాయో వాటన్నింటినీ క్రోడీకరించేందుకు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏంటి అనే దానికి సంబంధించి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే అధ్యయన కమిటీలు 50 అధ్యయన కమిటీలను వేయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రశాంత్ కిషోర్తో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు పీకేతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలన్నింటినీ కూడా రూపొందించేసి త్వరలో పార్టీ ప్రకటించేందుకైతే అడుగులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ అస్తిత్వం అదేవిధంగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను కూడా పీకేతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ అంశాలకు సంబంధించి అంటే ఇప్పటికే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తాను ఎక్కడా కూడా పార్టీలో పూర్తిస్థాయి న్యాయం చేయలేకపోయాను. తెలంగాణ ఏర్పడినప్పటికీ కూడా అక్కడ ఇటు ఉద్యమకారులకు గాను అదేవిధంగా రైతులకు కానీ అదేవిధంగా ఇటు ఉద్యోగులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాను. తాను అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోయాను. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ప్రజలకు న్యాయం చేయలేకపోతుంది, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. అందుకోసమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ని యూజ్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటీవల తన రాజీనామా ఆమోదించిన అంటే ఎమ్మెల్సీకి సంబంధించి రాజీనామా ఆమోదించిన తర్వాత ఆమె తెలంగాణ అమరవీర స్థూపం వద్ద ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే పీకేతో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అడుగులన్నీ కూడా ముందుకు పడుతున్న పరిస్థితి ఉంది. మరింత వేగం పెంచేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె త్వరలో పార్టీ ప్రకటించేందుకు అన్ని వ్యూహాలను కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అధ్యయన కమిటీలు తమ నివేదికను తొందరలో కవితకి ఇస్తారు. ఆ తర్వాత ఆ అధ్యయన కమిటీలు ఇచ్చిన అంటే
50 అధ్యయన కమిటీలు ఇచ్చే నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలోని విధి విధానాలన్నింటినీ కూడా పీకేతో చర్చించిన తర్వాత పార్టీకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించేందుకు ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కవితతో పనిచేయడానికి ఎన్నికల రూపకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వరుస భేటీలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మరో 2 సార్లు కూడా వీళ్ళిద్దరి మధ్య భేటీలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ.